యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటినా నజరేయుడా నా యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడదాం, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామండి. లేచి నిలబడదామని. సియోను శిఖరాగ్రముని సింహాసనమైన సియోనులో నిన్ను చూడాలని దేవానికి స్తోత్రం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రము సింహాసనమాయనా, సియోనులో నేను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నేను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటినా నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా దేవాదేవా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటినా నజరేయుడా నా యేసయ్యా.
వేళలో అతి సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు పది వేళలో అతి సుందరుడా సుందరుడా సింగలో నా ప్రియ యేసు పది వేళలో అతి సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు పది వేళలో అతి సుందరుడా సుందరుడా ఏక స్వరం ఏక నామమైన యేసయ్యా మీ చేతులెత్తి healing in your name, blessing in your name, power in your name. Come on, sing it out. Salvation in your name, Lord Jesus. Oh, Yeshua. There's only one name that is above all names.
దేవుని నామానికి స్తోత్రం. నా పేరు పరిమళ. 1997 నుంచి నేను ఈ సంఘానికి వస్తున్నాను. ఇప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మాకెంతగానో తోడుగా ఉండి మాకెంతో సహాయం చేశాడు. మేము కొన్ని ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నప్పుడు మా ఆత్మీయ తండ్రులు మాతో మేము షేర్ చేసుకున్నప్పుడు మాకు ఎంతగానో మా వెన్ను తట్టి మాతో ఉండి ప్రార్థన చేస్తూ దేవుని కృప, ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దేవునికి దగ్గరగా జీవించడానికి మాకు మంచి అవకాశము, మంచి ప్లాట్ఫామ్ ఇది. మేము ఈ సంఘానికి వచ్చామంటే మళ్ళీ వేరే సంఘాన్ని వెళ్ళము కూడా. ఇంత మంచి ఆత్మీయ తల్లిదండ్రులు మాకు ఉన్నారు. ఎంతగానో మేము దేవునికి రుణపడి ఉన్నాము. మా జీవితంలో చేసిన ఎన్నో అద్భుత కార్యాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. కానీ దేవాతి దేవుని కలిగి ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు రాజేష్. నేను బండ్లగూడ నుంచి వస్తాను. నేను ఇంతకుముందు నవీన్ స్కూల్ అక్కడ అయ్యగారు అక్కడ ప్రారంభం చేసినప్పటి నుండి ఇప్పుడు అప్పటి నుండి వస్తున్నాను. నేను అప్పటి నుండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ మరి ఎంతో దీవించబడ్డాను. మరి అయ్యగారు చెప్పిన మాటలు నన్ను ఎంతో బలపరిచినాయి. మరి నాకు 2010లో మ్యారేజ్ అయింది నాది. మరి అప్పటి నుండి కూడా నా భార్య పిల్లలతో కూడా నేను ఇక్కడికి కంటిన్యూగా వస్తున్నాను. దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఎంతో దీవించండి. అలాగే అయ్యగారు కూడా మా ఇంటికి వచ్చి ఎన్నోసార్లు ప్రేయర్ చేసారు. మా ఫ్యామిలీ ఇప్పటివరకు మరి మంచి ఆరోగ్యంగా ఉంది. అన్ని విధాలలో ఎక్కడ చూసినాను కూడా మేమందరం సంతోషంగా ఉన్నాము. మరి ఈ యొక్క మందిరం మమ్మల్ని ఎంతో బలపరిచింది. అలాగే మరి మా ఆత్మీయ తండ్రిని కూడా మరి దేవుడు మరి ఎప్పుడు చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాను. మరి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఎల్ షదాయ్ అనే అద్భుతమైన అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని వింటున్నాం. దీంట్లో అబ్రహాము జీవితంలో ఎల్ షదాయ్ ఏం చేశాడు అనే విషయాన్ని మనం చూసాం. రెండవది, నయోమి జీవితంలో ఎల్ షదాయ్గా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేశాడు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ సమయంలో ఎల్ షదాయ్ అనే ఈ అంశాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానంలో యోబును గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఏమైంది నాన్న? అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకునవలనని వారిని పిలిపించుచు వచ్చరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలులను అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. యోబు గ్రంథములో మనం చూస్తే యోబు ఉసు దేశములో గొప్ప ధనవంతుడు. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఆ తర్వాత యోబు ఎలాంటివాడంటే చాలా ప్రార్థనాపరుడు. చెడుతనమును విసర్జించి ప్రార్థన చేసేవాడు. నా పిల్లలు ఒకవేళ దేవుని దూషించారేమన్న భయంతో వాళ్ళని పవిత్రపరిచి వారిలో ఒక్కొక్కరి కొరకు దహన బలి అర్పించి వారిలో ఒక్కొక్కరి కొరకు అతడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. యోబు నిత్యము అలాగూ చేయించుండెను. యోబు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోబు నిత్యము దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని మహిమపరుస్తూ గడుపుతూ ఉన్నాడు. అయితే ఒకానొక దినాన భయంకరమైనటువంటి పరిస్థితి అతనికి ఏర్పడింది. ఊహించని పరిణామం. యోబు గ్రంథంలో మనం చూస్తే యోబుకి ఒక మెసేజ్ వచ్చింది.
ఆ మెసేజ్ ఏంటంటే, నీ పిల్లలు, నీ 7 కుమారులు, 3 కుమార్తెలు వాళ్ళు చనిపోయారు అని. ఇలాంటి భయంకరమైనటువంటి వార్త వినగానే యోబు ఏం చేయాలో అర్థం కాకుండా తన వస్త్రాలు చింపేసుకున్నాడు. అలాంటి పరిస్థితిలో అతను ఏం చేశాడు అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చుతుని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక అని యోబు అన్నాడు. నేనేమైనా పిల్లల్ని తీసుకుని వచ్చానా? నేనేమైనా ఆస్తిని తీసుకొచ్చానా? ఈ లోకానికి వచ్చినప్పుడు నేను ఎలా వచ్చానంటే, ఐ కేమ్ యాజ్ అ నెకెడ్, ఐ డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ ఎ క్లోత్స్ ఆన్ మీ. నేను దిగంబరిగా వచ్చాను, బట్టలు కూడా లేకుండా వచ్చిన వాడిని కదా నేను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు, ఈ ఆస్తి, ఈ సమస్తం దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆ దేవునికే స్తుతి కలుగును గాక అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు యోబు గ్రంథం 1:22లో ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. నయోమి అన్యాయం చేశాడు దేవుడు అని చెప్పింది. మరి యోబు దేవుడు అన్యాయం చేయలేదు, అన్యాయం చేశాడని చెప్పలేదు. అయితే దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనములో, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు ఎవరినైనా గద్దిస్తే అది మంచిది. కాబట్టి సర్వశక్తుడగు దేవుడు, సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు ఎవరిని గద్దిస్తాడో ఆ మనుషుడు ధన్యుడు. యోబు గ్రంథం 6:4లో, సర్వశక్తుడుకు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. సర్వశక్తుడుకు దేవుని అంబులు, ఒక్కొక్క అంబు, ఒక్కొక్క బాణం నాలోకి వచ్చి గుచ్చుకుంటుంది. వాటి విషం నేను తాగుతూ ఉన్నాను. నాకు ఎంతో బాధ కలుగుతుంది, వేదన కలిగింది. ఇలాంటి టైంలో యోబు అంటాడు, యోబు గ్రంథం 6:14, కృంగిపోయినవాడు సర్వశక్తుడుకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయ చూపదగను. కృంగిపోయిన స్థితిలో నేనున్నాను. ఇప్పుడు యోబు 13:3 అంటాడు, నేను సర్వశక్తుడుకు దేవునితో, ఎల్షదాయితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే జోబ్ చాప్టర్ 13:3, బట్ ఐ వుడ్ స్పీక్ టు ద ఆల్మైటీ అండ్ ఐ డిసైడ్ టు రీజన్ విత్ గాడ్. ఐ వుడ్ స్పీక్ టు ద ఆల్మైటీ. వై దిస్ ఈస్ హ్యాపెన్? వై ఐఎమ్ సఫరింగ్ లైక్ దిస్? ఐ హ్యావ్ లాస్ట్ మై చిల్డ్రన్, ఐ లాస్ట్ మై ప్రాపర్టీస్, లాస్ట్ మై హెల్త్. 3 రకాలైన నష్టాలు. హీ లాస్ట్ హిస్ చిల్డ్రన్, హీ లాస్ట్ హిస్ ప్రాపర్టీ, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది. హీ లాస్ట్ హిస్ హెల్త్, ఆరోగ్యం పోయింది. ఎందుకు దేవా ఇలాంటివన్నీ కూడా నా జీవితంలో ఎందుకు వచ్చాయి? ఐ హావ్ లాస్ట్ మై చిల్డ్రన్, ఐ హావ్ లాస్ట్ మై ప్రాపర్టీ, ఈవెన్ ఐ లాస్ట్ మై health. Why it is happened? Why? Just he was asking God, let the Almighty answer me. సర్వశక్తుడు నాకు జవాబు చెప్పని అని అన్నాడు. యోబు గ్రంథం 31:35లో, నా మనవి వినుటకై నా కొరకు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. నా మనవి వినుటకై నా కొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చే వ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చును గాక. సర్వశక్తుడు ఎల్ షదాయ్ నాకు ఉత్తరమిచ్చును గాక. సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చును గాక. యోబు గ్రంథం 40:8 నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా?
నిర్దోషమని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా అని అంటున్నాడు. 42:3 జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడైన నేను ఏమియో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను ఎన్నో విషయాలు మాట్లాడాను. ఇప్పుడు 42:5 అంటాడు, వినికిడి చేత నిన్ను గూర్చి వార్త విని, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. డ్యూరింగ్ దిస్ సఫరింగ్ ఐ వాజ్ సఫర్డ్, ఐ వాజ్ శాంటిఫైడ్, ప్యూరిఫైడ్. నేను పవిత్రపరచబడ్డాను, ప్రత్యేకపరచబడ్డాను. నిన్ను గూర్చి ఎంతవరకు విన్నాను, ఇప్పుడు నిన్ను చూడగలుగుతున్నాను. ఇప్పుడు వరకు నిన్ను గూర్చి విన్నానయ్యా. ఐ కుడ్ ఏబుల్ టు సీ యూ. నిన్ను కన్నులారా నిన్ను తనివి తీరా చూడగలుగుతున్నాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క యోబు జీవితంలో యోబుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? 42వ అధ్యాయంలో చాలా అద్భుతమైన రీతిలో అతను చేసిన ప్రార్థనను విని రెండంతలుగా అతనికి ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యోబును అంగీకరించాడు. యోబు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా దేవుడు దయచేశాడు. 7 కుమారులు, 3 కుమార్తెలను దేవుడు మళ్ళీ ఇచ్చేశాడు. తర్వాత యోబు కుమార్తెలు చాలా చక్కని సౌందర్యం కలిగిన కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యోబు తన ఆస్తిని దేవుడిచ్చాడు, కుమారుల్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఎల్ షదాయ్. ఏమి పోగొట్టుకున్నా ఆయన్ను గన మనం హత్తుకునుంటే మనకు అన్నీ సహాయం చేసి, మనకు తోడుగా ఉండి, కృప చూపించి, మన పక్షంగా ఉండి కార్యం చేయగలిగిన గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుని నామములో ఈ ఎల్ షదాయ్ మనకు చాలిన వాడిగా, మనకు సమృద్ధిని ఇచ్చేవాడిగా, మన పరిస్థితులన్నిటిలో మనకు అండగా ఉండును కాక. దేవుని కృప మనకు తోడయుండును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి ఎల్ షదాయ్, అబ్రాహాము జీవితంలో, యోబు జీవితంలో, అబ్రాహాము జీవితంలో, నయోమి జీవితంలో, యోబు జీవితంలో మీరు సర్వశక్తి కలిగిన వాడుగా ఉన్నారు. మా జీవితంలో కూడా అదే శక్తి గల వాడుగా ఉండి మాకున్న కొదువులన్నీ తీర్చి సమృద్ధితో నింపుమని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న మా దేవుడు అయిన నీవు మా కొరకు గొప్ప కార్యాలు చేయగలవని నమ్ముకుని నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మా ముందున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలు, ఆదివారపు ఆరాధనలు అన్నీ కూడా సవ్యంగా, సక్రమంగా, నీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయమని, కృప అందరికీ చూపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం, నెమ్మది, సమృద్ధి చేరిన మనందరికీ, సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు నిత్యము తోడై నడిపించును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మీకు అందరికీ వందనాలు. మరొక అద్భుతమైన అంశం రేపటి నుంచి మనం ధ్యానం చేద్దాం. ప్రతినిత్యము ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతూ దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమెన్.